మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే, జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేసాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి షష్టమంలో రాహువు, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. షష్టమంలో రాహు యొక్క సంచారం రుణరోగ శత్రు స్థానంలో అద్భుతంగా శత్రువులపైన విజయం సాధించడానికి, రుణ ఒత్తిళ్లను అధిగమించడానికి, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి, అనేకమైన కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్ సమస్యాత్మక విషయాల నుంచి బయటపడటానికి రాహు చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. సో అలాగే బుధుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఓన్ హౌస్లో మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్తో బుధుడు ఉంటారు. జనరల్గా రాశ్యాధిపతే ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఓన్ హౌస్లో ఉంటాం. యు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్. బుధుడు బుద్ధిబలంతో చక్కగా శుక్రుడితో, మిత్రగ్రహాన్ని శుక్రుడితో కలిసి ఉండటం వల్ల వెరీ ప్లెజెంట్గా, ఈ సునాయాసంగా మీరు వృత్తిపరమైన విషయాల్లో ఉండే ఆస్కారాలు ప్రజెంట్ ఈ యొక్క జూన్ ఫస్ట్ వీక్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గురువు గారి యొక్క సంచారం కూడా కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన సంచారం లాభస్థానంలో మొదలవుతూ ఉంది. లాభంలో గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు వ్యాపారపరమైన విషయాల్లోనూ, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఏవైనా కొనుగోలు అమ్మకాలు, సేల్స్ అండ్ పర్చేసెస్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతను క్రియేట్ చేయడంలో గురువు గారు కూడా బాగా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఈ జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలో గురువు గారు వస్తున్నారని చెప్పుకున్నాం మనం. ఇది హంస మహాపురుష యోగంగా చెప్పుకున్నాం. ప్రతి రాశికి వీడియో చేసాం. గురువు గారి యొక్క రాక, ఆయన ట్రాన్సిట్ ఉచ్చస్థితి నుంచి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇది యాక్చువల్గా. అదేవిధంగా ఈ రాశికి మనం మెయిన్గా చూసినట్టే కనుక 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ తప్పకుండా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది కాబట్టి ఆది సోమ మొదటి 2 రోజులు వీళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షార్ట్ జర్నీస్లో కానీ, సిబ్లింగ్స్కి సంబంధించి కావచ్చు, సర్వెంట్స్కి సంబంధించిన విషయాల్లో అయినా, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. ఇక మంగళ బుధవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అద్భుతంగా మెయిన్గా ఈ రాశికి సంబంధించి గురుడి యొక్క మార్పుతో పాటుగా కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మీకు చోటు చేసుకునే ఆస్కారాలు. సార్ ఎమోషనల్ అంటున్నారు, ఇది పాజిటివా నెగిటివా మళ్ళీ
డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ పాజిటివ్. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం శుభవార్త శ్రవణం కావచ్చు, మ్యాచెస్ చూసే విషయంలో ఏదైనా మ్యాచ్ సెట్ అయ్యి వ్యాపార పరంగా ఏదైనా కాంట్రాక్ట్ దొరికో, ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ రీత్యా కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వ్యాపార పరంగా కొంచెం డిక్రీజ్మెంట్, కొంచెం నత్తనడగా నడవటం, మీ ఎదుటి వాళ్ళ యొక్క అనుకూలత కూడా చాలా తగ్గటం, ఇలాంటివన్నీ ఎక్కువ మనం ఫేస్ చేసి ఉంటాం. బట్ ఈ వారం నుంచి గురుడి యొక్క యాస్పెక్ట్ డైరెక్ట్ మనకి 7th హౌస్ మీదే, శని భగవానుడి మీద ఉండటం వల్ల, డెఫినెట్గా జూపిటర్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి అమ్మ ఒక ఊపిరి వచ్చిందిరా అన్నట్టు, సంతానపరమైన విషయాల రీత్యా మీకు ఎదురవుతున్న సమ్ స్ట్రగుల్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ఎదురవుతున్న కొన్ని బిజినెస్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా మీరు చూసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం మాత్రం ఇక్కడ బ్లడ్ ఇష్యూస్ కావచ్చు, హిమోగ్లోబిన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంచెం కేర్ తీసుకోవడం చాలా మంచిది. సో కాబట్టి ఈ కుజుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం పూట దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుని ఆయనకు అభిషేకం చేసుకుని దానం ఇవ్వడం చాలా మంచిది. ధరణీ గర్భ సంభూతం ఇలాంటివి చదువుకోవటం వల్ల షార్ట్ జర్నీస్లో కానీ ర్యాష్ డ్రైవింగ్స్ వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. సో ఇక అలాగే ఈ రాశికి సంబంధించి ఇక మెయిన్ విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అయితే ఈ వారం అంతగా కనిపించట్లేదు. సో ఒక్క కుజుడికి మాత్రం చేసుకుంటే కన్యా రాశి వాళ్ళకి చాలా విషయాల్లో బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.